మీకు ఇంకా ఎన్యుమరేషన్ ఫారం అందలేదా? బిఎల్ఓ మీ ఇంటికి రాలేదా? ఎన్యుమరేషన్ ఫారం నింపేందుకు మరికొన్ని రోజులు మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో ఓటర్లు ఏం చేయాలి, ఎవరికి ఫిర్యాదు చేయాలి, ఎలా చేయాలి ఈ వీడియోలో చూద్దాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర ఓటర్ సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రారంభమైంది. నెల రోజుల పాటు కొనసాగే ఎన్యుమరేషన్ ప్రక్రియలో ఎన్నికల సంఘం నియమించిన బూత్ లెవెల్ ఏజెంట్లు ఇంటింటికి తిరిగి ఓటర్లకు ఫారాలు అందిస్తున్నారు. ఓటర్లే ఈ ఫారాలు నింపి 2-3 రోజుల తర్వాత బిఎల్ఓలకు అందజేయాలి. మొత్తంగా ఒక్కో ఇంటికి 3 సార్లు బిఎల్ఓలు తిరగాలని ఎలక్షన్ కమిషన్ వెల్లడించింది. అయితే చాలా చోట్ల బిఎల్ఓలు ఓటర్ల ఇంటింటికి వెళ్లడం లేదు. చాలా ప్రాంతాల్లో ఓటర్లకు ఎన్యుమరేషన్ ఫారంలు ఇంకా అందలేదు. అలాంటి వారు ఆన్లైన్ లోను ఎన్యుమరేషన్ ఫారం సమర్పించుకోవచ్చని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. బిఎల్ఓలు ఎవరో తెలుసుకునేందుకు చివరగా మీరు ఏ పోలింగ్ బూత్ లో ఓటు వేశారో గుర్తు చేసుకుని ఎన్నికల కమిషన్ వెబ్సైట్ లో నో యువర్ బిఎల్ఓ అనే ఆప్షన్ లో సెర్చ్ చేయొచ్చు. అక్కడ బిఎల్ఓ పేరు, ఫోన్ నంబర్ వివరాలుంటాయి. వారికి ఫోన్ చేసి ఎన్యుమరేషన్ ఫారం దాన్ని నింపడం గురించి అడగవచ్చు. ఎస్ఐఆర్ ప్రక్రియ కోసం 119 ఈఆర్ఓలు, 882 ఏఈఆర్ఓలు, 3596 సూపర్వైజర్లు, 35,985 బూత్ లెవెల్ ఆఫీసర్లను ఎన్నికల కమిషన్ నియమించగా వివిధ రాజకీయ పార్టీలు 49,018 మంది బూత్ లెవెల్ ఏజెంట్లను నియమించాయి. ఒకవేళ బిఎల్ఓ మీ ఇంటికి రాకపోతే 1950 టోల్ ఫ్రీ నంబర్కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని ఈసీ సూచించింది. ఎన్యుమరేషన్ ఫేజ్ ఒక్క నెల చాలా ముఖ్యమైన అంశము. ఎన్యుమరేషన్ ఫామ్స్ ఏవైతే పూర్తి వివరాలతో నింపి బిఎల్ఓ తీసుకొస్తారో వాటినన్నిటినీ డిక్లరేషన్ చేయడం జరుగుతుంది. అంటే ముసాయిదా ఎలక్టరల్ రోల్లో పొందుపరచడానికి ఏవైతే ఎన్యుమరేషన్ ఫామ్స్ వాపస్ వస్తాయో, తిరిగి వస్తాయో వాళ్ళ పేర్లు మాత్రమే అందులో ఉంటాయి. డ్రాఫ్ట్ రోల్లో ఉండే ముఖ్యమైన ఓటర్స్ పేర్లన్నీ ఏవైతే ఎన్యుమరేషన్ ఫామ్స్ బిఎల్ఓ తీసుకొస్తారో వాళ్ళ పేర్లు మాత్రమే అందులో ఉంటాయి. ఎన్యుమరేషన్ ఫామ్స్ 25 జూలై ఆ రోజుకి అందరూ తిరిగి ఇవ్వాల్సి వస్తుంది. నో ఎక్స్టెన్షన్ బియాండ్ 25/7 ఎక్స్టెన్షన్ అనేది ఉండదు. ఎవరైనా మిస్ అయితే వాళ్ళు ఫామ్ 6 అనేది తీసుకొని ఫామ్ 6 ద్వారా వాళ్ళ పేర్లు అన్ని నింపి ఇవ్వడానికి అవకాశం ఉంది. తర్వాత డ్యూరింగ్ ద నెక్స్ట్ ఫేజ్లో డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ నోటీస్ పీరియడ్ ఆ టైంలో వాళ్ళకి సమర్పించుకోవడానికి అవకాశం కూడా కల్పించడం జరిగింది. సో ఎన్యుమరేషన్ ఫేజ్, డిక్లరేషన్ ఈ విధంగా డిఫరెంట్ ఫేజెస్ ఉంటాయి.